హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్కి వెకేషన్ ఎక్కడ వెళ్దామా అని ఆలోచిస్తుంటే నాకు తెలిసిన ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు పోతే మంచి క్లైమేట్, నేచరు బాగుంటుందని చెప్పేసి ఆ ఊరికైతే వచ్చేసిన. ఇది మా రిలేటివ్స్ ఇల్లు. ఒకసారి ఊరు అందాలు, అక్కడ ఉన్న మనుషులు, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తూ చూడండి ఫ్రెండ్స్. ఈ ఊరు బద్వేల్ నుంచి ఖచ్చితంగా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మాత్రం అసలు చుట్టూ కొండలు, చెట్లు, ఫారెస్ట్ ఏరియా ఇది. అసలు ప్లేస్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మనం మాటల్లో చెప్పలేము ఈ ఊరి గురించి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ మనం ఊర్లో కూడా కావాలంటే విలేజ్ అంతా తిరిగి చూపిద్దాం. ఇక్కడ నాకు తెలిసిన ఒక తాతున్నాడు, మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్. ఈయన నాటకాల్లో ఒకప్పుడు మంచి ఆరితేరిన పర్సన్. ఇప్పుడు ఒకసారి యాక్టింగ్ స్కిల్స్ ఏందో మనమే లైవ్లో చూద్దాం రండి. ఓకేనా? ఎక్స్ప్రెషన్స్ సాధింపదగనే పడగలెత్తిన పామును సంపదగాని సత్యపోయిన దానిని చంపనేలా. మా తాత నా కోసం చేప ఫ్రై తెచ్చిండు. ఇది ఎక్కడిదో కాదు, స్వయంగా ఆయన పట్టిన చేపలు ఇవి. ఆయన చేపల వేటలకి, అడవిలలో జీవాల వేటకి అని చెప్పేసి కొండపైకి వెళ్తాడు. ఇవి అన్నీ వేట కుక్కలు అనేవి. ఆయనకి 2 కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కలతో జీవాలను ఎక్కడున్నాయో పట్టుకొని వేటాడతాడు. ఆ కొండలలో, ఎదురుగుండా కనిపించే కొండలలో. అసలు ఈ వాతావరణమే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఇక్కడ జీవనాధారం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చేప మాత్రం భలే ఉంది. అసలు మెత్తగా భలే ఉడికింది. ఆయన చేయడం కూడా బాగా ప్రిపేర్ చేసిండు. మెత్తగా ఉడికించడం కానీ, ఆ టేస్ట్ కానీ, అసలు మనం హోటల్లో తినే ఫుడ్, ఈ ఫుడ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అసలు. ఈ షాప్ మా ఫ్రెండ్ వాళ్ళదే, కొత్తగా పెట్టిండు షాపు. ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేసి రమ్మని చెప్తే వెళ్ళింటి టేస్ట్ చేయడానికి. ఇక్కడ మా బంధువుల పిల్లడు మ్యూజిక్ బాగా, గిటార్ కూడా వాయిస్తాడు. దీన్ని పియానో చాలా బాగా ప్లే చేస్తాడు. వీళ్ళకి కుక్క ఒకటి ఉంది, దాన్ని చూస్తే నాకు సగం భయం వేస్తుంది. ఎంత లావు ఉంటుంది లడ్డు కుక్క. ఇది చిన్న పిల్లనే కానీ ఎంత పెద్దగా ఉంది చూడడానికి. భలే భయం వేస్తుంది నాకు కుక్కను చూసిన పడినే. కొద్దిసేపటికి బాగా అలవాటు అయిపోయింది మళ్ళీ. అసలు ఈ చెట్ల కింద కూర్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, ఎదురు ఉన్న సీనరీని చూస్తూ, అసలు ఈ ఫీలింగ్ తెచ్చుకుంటుంటే, అయినా నాకు ఇష్టమైన ఈ చాక్లెట్ తింటా నేను. ఈ చాక్లెట్ తింటే భలే ఇష్టం నాకు. ఈ చాక్లెట్ తింటూ ఊరిని మొత్తాన్ని. నీ పేరేం పేరు? అబ్రహాం. సరే, అప్పుడు నువ్వు నాటకాలు చేసేవాడిని కదా. అవును. ఇప్పుడు నా కోసం ఒకసారి, మా ఆడియన్స్ అందరి కోసం ఒకసారి ఫస్ట్ కొన్ని ఎక్స్ప్రెషన్ చెప్తా, అవి ట్రై చేయి. ఫస్ట్ కోపం. ఓకే. ఇప్పుడు ఆశ్చర్యం. ఇప్పుడు ఆనందం. వివచ్చం. చుట్టుపక్కల అక్కడ ఇక్కడ చేసేది. నెక్స్ట్ అనుమానం, ఆలోచించడం. ఒక చూపు పైకి పెట్టు, ఇట్లా ఇట్లా ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఏదో అన్నట్లు ఇట్లా ఆలోచించ. ఇంకా ఈ నేచర్ అసలు మనం డబ్బులు ఎంతో ఖర్చు పెడుతుంటాం కానీ ఇటువంటి వాతావరణం అసలు దొరకదు. చాలా రేరు. మన ఊర్లోనంత హాయిగా ఇంకెక్కడ బతకలేము. అందుకే మన ఊరు మన తల్లితో సమానం ఉంటాం. మన తల్లితో మనం ఎంత హాయిగా, ఎంత ప్రేమగా ఉంటామో, మన ఊరు ఉన్నప్పుడు మనకు అదే ఫీలింగ్ కలుగుతుంది.